ఈ సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకైతే చాలా పెద్ద పండుగ. అన్ని చాలా యాక్టివిటీస్ చేస్తారు. తెలంగాణ పీపుల్ కి సంక్రాంతి అంటే పిండి వంటలు ప్లస్ ముగ్గులు అంతే. ఆడవాళ్ళకైతే ఎస్పెషల్లీ ముగ్గులు. నేనైతే నాకు గుర్తున్నంత వరకు వీటిలో ఎవరెవరు ఏ ముగ్గులు వేసారా అని వెతికి చూసుకుంటూ వచ్చేది. మా మమ్మీ ముగ్గులు బాగా వేస్తుంది. మా మమ్మీ కంటే బాగా ఎవరైనా వేసారా, మా మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తుందా అని వెళ్ళి అన్ని చూసి వచ్చేది. సో అంత ఇంపార్టెంట్ మాకు ముగ్గులు. అందరు ముగ్గులు చూసి నాకు కూడా ముగ్గు వేసుకోవాలనిపించింది. అందుకే దివాళీకి తీసుకొచ్చిన కలర్ చాక్ పీసెస్ ఉండే. ముగ్గు మనం ఎంత పెద్దది వేసామన్నది మ్యాటర్ కాదు. ఎంత చిన్న ముగ్గు అయినా సరే దానికి కలర్ కాంబినేషన్స్ కరెక్ట్ గా సెట్ అయితేనే ముగ్గు అందంగా కనిపిస్తుంది. నా ఫీలింగ్. ఉన్న కలర్స్ తో నేనైతే ఇట్లా వేసాను. ఇంకా మధ్యలో ఉన్నది మాత్రం కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది చూసారా, వైట్ కలర్. అదేంటంటే బియ్యం పిండి. సో బియ్యం పిండి వేస్తే ఇంకా అది కొంచెం నిజంగానే కాటన్ పెట్టినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైం కి మా బాబు లేచాడు. మమ్మీ ముగ్గు 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 అంటున్నాడు. వాడికి ముగ్గు అనడానికి రావట్లేదు. ఎవరు అప్రూవల్ ఉన్నా లేకపోతే వాడి దగ్గర నుంచి బాగుంది అని ఒక కాంప్లిమెంట్ వచ్చింది. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ముగ్గు వేసుకోవాలన్న కోరిక కూడా నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.